ఈరోజు స్పుర్నాకి రాసినటువంటి ఉత్తరం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ పత్మాస్ నుంచి ఎఫెసెస్ సుమారు 100-110 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఈ స్ముర్న ఎఫెస్ నుంచి ప్రయాణం చేసినట్లయితే 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఎఫెస్ నుంచి స్ముర్నాకి 60 కిలోమీటర్స్. యేసుక్రీస్తు ప్రభువారు పత్మాస్‌లో ఉన్నటువంటి తన శిష్యుడైనటువంటి యోహాను చేత ఈ ఉత్తరం రాయిస్తూ ఉన్నారు స్ముర్నాకి. ఈ స్ముర్నాని ప్రస్తుతము ఇజ్మీర్ అని పిలుస్తారు. ఈ యొక్క సంఘానికి రాసినటువంటి ఉత్తరాన్ని మనం ధ్యానిస్తున్నట్లయితే ఆ యొక్క ఉత్తరం కూడా ఈ యొక్క ప్యాటర్న్ ని ఫాలో అవటం మనం చూస్తాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఈ యొక్క ఉత్తరము ఎవరికి రాయబడుచున్నది? స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు. దూతకు అనగానే కేవలము ఆ యొక్క ప్రతినిధికి మాత్రమే కాదు గాని సంఘం మొత్తానికి కూడా అది వర్తిస్తుంది. అంటే సంఘంలో ఉన్నటువంటి మనుషులందరికి కూడా అది వర్తిస్తుంది. తర్వాత రెండవ భాగం చూసినట్లయితే అక్కడ మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతము, ఆల్ఫా ఒమేగా. ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయని మనం ఆలోచన చేస్తే ఈ లక్షణాలు కేవలము యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ యేసుక్రీస్తు యొక్క లక్షణాలు మనం చూస్తున్నాము. ఏంటా లక్షణాలు? మొదటి వాడును కడపటి వాడును, తర్వాత మృతుడై మరలా బ్రతికిన వాడు అనగా మృత్యుంజయుడు, మృత్యును జయించిన వాడు. ఈ భూ ప్రపంచంలో మొదటి వాడును కడపటి వాడును అని చెప్పగలవాడు, మృత్యువును జయించిన వాడు, ఆల్ఫా ఓమేగా ఇవి చెప్పగలవాడు ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు. ఏంటండి? ఈ భూ ప్రపంచంలో నేను మొదటి వాడను కడపటి వాడను ఆల్ఫా ఓమేగా అని చెప్పగలవాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అలాగే ఈ భూ ప్రపంచంలో మృత్యువును జయించిన వాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇంకెవ్వరు కూడా మృత్యుని జయించలేకపోయారు. అందరూ కూడా ఆ మృత్యుకి లోబడిపోయి దాని కాడి కిందికి వెళ్ళిపోయారే గాని దాన్ని ముళ్ళు విరచి గెలిచిన వారు ఎవ్వరు లేరు. అలా చేసిన వారు ఒకే ఒక్కరు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఈ వచనంలో మనం చూస్తుంది ఏంటంటే ఈ ఉత్తరము స్ముర్నాలో ఉన్నటువంటి సంఘపు దూతను అడ్రస్ చేస్తూ రాశారు. రెండోది, ఈ ఉత్తరాన్ని రాయిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు కూడా ఇక్కడ రివీల్ చేయడం అనేది జరిగింది. ఏంటా లక్షణాలు? మొదటి వాడు కడపటి వాడు మృత్యుంజయుడు చెబుతున్నటువంటి సంగతులు. తర్వాత 9వ వచనం చూద్దాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆమోదం చేస్తున్నాడు దేని బట్టి? ఆ యొక్క సంఘము ఎదుర్కొంటున్నటువంటి శ్రమను, దరిద్రతను, దూషణ. ఇక్కడ మనము కొంచెం లోతుగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు ఆ సంఘాన్ని చూసి? నీ యొక్క శ్రమను నేను ఎరుగుదును, నీ యొక్క దరిద్రతను కూడా నేను ఎరుగుదును. తర్వాత దూషణ, నీకు కలుగుచున్నటువంటి దూషణ కూడా నేను ఎరుగుదును. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. శ్రమ అనగానే యేసుక్రీస్తు నామం కోసం, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క సంఘం ఏదైతే ఉందో యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు బోధ ప్రకారము యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ
ఆ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ, అలాగున ప్రభువుకి మహిమకరంగా తమ జీవితాల్ని కొనసాగిస్తున్నప్పుడు వారికి ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయి. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా శ్రమలకి గురి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ యొక్క సంఘానికి అనగా స్ముర్న అనే సంఘానికి ఎక్కువగా శ్రమలకి గురి చేసింది, ఎక్కువగా శ్రమలకు గురి చేసింది యూదులు. ఈ యొక్క స్ముర్న అనే సంఘాన్ని శ్రమకు గురి చేసింది యూదులు. ఎక్కువగా దూషించింది కూడా యూదులే. ఈ యొక్క సంఘం వారు బీదవారు. దరిద్రత అంటే బీదరికం. బీదరికం సహజంగా 2 రకాలు లేదా 2 విధాలు. ఒకటి సహజంగా కలిగిన బీదరికం. సహజంగా కలిగిన బీదరికం అంటే అనుకుందాం, తల్లిదండ్రులు యొక్క వారి జీవనము బీదరికంలో ఉంది. వారికి పుట్టిన పిల్లలు కూడా బీదరికంగానే ఉన్నారు. అంటే ఏమిటి? వారికి ఆస్తి లేదు. వారికి అంతస్తు లేదు. వారికి డబ్బు అంతగా లేదు. వారు వారి యొక్క పితరులు కావచ్చు, లేకపోతే వాళ్ళ నాన్నవారు కావచ్చు, వాళ్ళకి ముందు తరం కావచ్చు, అలాగున వాళ్ళు డబ్బు లేని స్థితిలోనే పుట్టారు. డబ్బు లేకుండానే వాళ్ళు కొనసాగిస్తున్నారు జీవితాన్ని. అంటే ఏమిటి? సహజంగా వారి పరిస్థితే బీదరికంగా ఉంది. ఒకటి. 2 ఆ యొక్క మొదటి శతాబ్దంలో క్రీస్తుని అంగీకరించినటువంటి విశ్వాసులు, శిష్యులు వెంబడిస్తున్న వారంతా కూడా వారేం చేశారంటే, వారికున్నటువంటి ఆస్తిని, అంతస్తులని అమ్మేసి బీదలకు, లేని వారికి పంచి ఇచ్చారు. అంటే ఏమిటి? వారు త్యాగం చేశారు. అంటే ఏమిటి? క్రీస్తు నామం కోసం, క్రీస్తు సేవలో ఒక భాగంగా వారు వారికున్నటువంటి ఆస్తిని త్యాగం చేశారు. అనగా అమ్మి బీదలకి పంచారు. అంటే ఏమిటి? ఇది కావాలని, కావాలని ఇష్టపడి, ఇష్టపూర్వకంగా వారు బీదరికంలోకి వెళ్లారు. సో, ఈ స్ముర్నలో ఉన్నటువంటి విశ్వాసులు బీదవారుగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. ఏమంటున్నాడు జీసస్ ఇక్కడ? నువ్వు రిచ్ అంటున్నాడు. అదేమిటండి? తినడానికి సరిగా తిండి లేదు. సరైనటువంటి గృహం లేదు. డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. మేము బీదరికంలో ఉన్నాం. కానీ జీసస్ అంటున్నాడు, మీరు ధనవంతులే అని అంటున్నాడు. ఏ రకంగా ధనవంతులు? ఏ రకంగా ధనవంతులు అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినండి. ఒక సహోదరుడు 2000 సంవత్సరంలో పుట్టాడు అనుకుందాం. 2020లో యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అనుకుందాం ఆయన ఆయుష్ కాలం 100 సంవత్సరాలు. అంటే సుమారు 2100 సంవత్సరంలో మరణిస్తాడు అనుకుందాం. అనుకుందామండి. ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ బీదరికం, కాలపరిమితి ప్రభునిక నమ్ముకున్నాడు కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి 8 ఇయర్స్ ఉంది. అంటే ఆయన యొక్క బీదరికం యొక్క కాలపరిమితి 80 సంవత్సరాలు. మరి యేసుక్రీస్తు ఎందుకు ధనవంతుడని చెప్పాడు? ఎప్పుడైతే ఈ వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడో, ఈ వ్యక్తి పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. దేవుని కుమారుడు, కుమార్తె అయ్యారు. ఇక్కడ స్త్రీ అయితే కుమార్తె అనుకుందాం. పురుషుడైతే కుమారుడు. అంటే ఏమిటి? ఇతడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించాడో, అప్పుడు ఆయన, ఆ వ్యక్తి, ఆ స్త్రీ దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఎంచబడ్డారు. అంటే ఏమిటి? ఈ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సిరి సంపదలకు ఇతడే వారసుడు. అక్కడ ఏముంటుంది? బంగారము, వజ్రాలతో కట్టినటువంటి గృహాలు, రోడ్లు, చాలా అందమైనటువంటి మహా గొప్ప నగరం, గొప్ప పట్టణం.
అక్కడున్నటువంటి ఆస్తులకు, అంతస్తులకు ఇతడే వారసుడు. సిరి సంపద ఇక్కడ ఉంది. ఈయన ఇది అకౌంట్ అనుకుందాం. బ్యాంక్ అకౌంట్ అనుకుందాం కొద్దిసేపు. ఈయన ఈ డబ్బును ఇక్కడ పెట్టాడు. లేదా ఇక్కడ ఆస్తిపరుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడున్నా అతడు ఆస్తిపరుడే. ఎందుకంటే అతని ఆస్తి పరలోక రాజ్యంలో స్థిరంగా ఉంది. అక్కడ ఆ యొక్క డబ్బుకి ఏమీ సమస్య లేదు. దొంగలు దొంగలించలేరు ఆ సొమ్మును. పురుగు పట్టదు. ఆ యొక్క ధనానికి వారసుడు, వారసురాలు మనమే. రెండో సంగతి అంటే ఏమిటి? ఈ లోకంలో ఇంకా బీదరికంగా ఉండాల్సిందేనా? కావాల్సినటువంటి అవసరాలు తీరవా? కావాల్సినటువంటి ఇల్లు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, మనకు ఏదైతే అవసరాలున్నాయో అవన్నీ దేవుడు ఇవ్వడా? ఇస్తాడండి. ఇస్తాడు. కానీ ఈ లోకంలో మనము ధనవంతులుగా ఎందుకు పిలవబడుచున్నామంటే, మనకు ఈ లోకంలో కనబడుతున్నవన్నీ గూడా ఒక దినాన క్షయమైపోతాయి. నశించిపోతాయి. అక్షయమైనటువంటి ధననిధి పరలోక రాజ్యంలో ఉంది. అంటే ఏమిటి? మనము కలిగి ఉన్నటువంటి రక్షణ ఆనందం ఏదైతే ఉందో అది అక్షయం. నేడు కనిపించి తర్వాత కనిపించినటువంటి ఈ భూమి మీద ఉన్నయన్నీ కూడా అది నిజమైనటువంటి ధనం కాదండి. నిజమైన ధనం పరలోక రాజ్యంలో ఉంది. దానికోసమే మనం జీవించాలి. దానికోసమే మనం బ్రతకాలి. మరి ఆ పరలోక రాజ్యంలో సంపద ఎలాగుంటుంది అంటే, ఈ భూమి మీద మనం చేస్తున్న పనిని బట్టి, ప్రవర్తన బట్టి, మనము చేపట్టే కార్యాలను బట్టి అక్కడ మన సంపద ఉంటుంది. కాబట్టి నా మిత్రుడా, ఈ లోకంలో ఉన్న ఆస్తులు స్థిరమైనవి కావు. చూడండి, ఎన్నో దేశాల్లో చాలా అందమైన పట్టణాలు కడుతున్నారు. ఆకాశాన్ని తాకే పట్టణాలు కడుతున్నారు. ఒక్క సునామీ వస్తే చాలండి నేలమట్టం చేసేస్తుంది. ఒక్క భూకంపం వస్తే చాలండి నేలమట్టం చేసేస్తుంది. వాళ్ళు కోట్ల కొల్లది రూపాయలు పెట్టి అంతంత బిల్డింగ్‌లు కడతారు. ఒక భూకంపం వచ్చిందంటే మొత్తం కూడా నేలమట్టం అయిపోతుంది. అంటే ఏమిటి? ఈ లోకంలో సంపాదించే సంపాదన ఎక్కువ కాలం ఉండదండి. మరణించిన తర్వాత మనతో వచ్చేది కూడా కాదండి. మనం మరణించినప్పటికీ మనతో ఉండేది ఒకే ఒక నిధి. అది పరలోక నిధి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ లోకంలో మీరు బీదరికాన్ని అనుభవిస్తున్నారు నాకు తెలుసు. ఈ లోకంలో మీరు శ్రమను అనుభవిస్తున్నారు నాకు తెలుసు. అయినా నీవు ధనవంతుడవే. అర్థమైందా నా మిత్రులారా? మనం దేనికి వరి అవ్వకూడదు. మనం చాలా ధనవంతులం. చాలా చాలా ధనవంతులం. నేను క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు నన్ను నా స్నేహితులు ఒక ప్రశ్న వేసేవారు. ఒరేయ్! నీకు ఆస్తి ఉందా? అంతస్తుందా? ఏందిరా నీ పరిస్థితి ఏంటో చెప్పురా అంటే, నేను చెప్పేవాడిని నిజంరా నాకు చాలా ఆస్తి ఉంది. నేను చాలా రిచ్ రా అని చెప్పేవాడిని. ఒరేయ్! ఎంత రిచ్ రా చెప్పురా అంటే, నేను అనేవాడిని నా ఇల్లు, నా రోడ్లు డైమండ్‌లతోటి, గోల్డ్‌తో కట్టాను. నా ఇల్లు, నా యొక్క రోడ్లు డైమండ్‌లతో, గోల్డ్‌తో చక్కగా కట్టబడి ఉన్నాయి. చాలా చాలా రిచ్ రా బాబు నేను అని చెప్పేవాడిని. ఒరేయ్! నిజంగా అంత రిచ్చారా? నిజంరా బాబు! నా అంత ఆస్తిపరుడు ఎవరు లేడురా బాబు! మస్తు ఆస్తి ఉంది నా దగ్గర. అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. నేనన్నాను నిజంరా! నా ఊరు పరలోకం. నా తండ్రి యేసు. నా సంపద పరలోక రాజ్యంలో ఉంది. ఈ భూమి మీద నేను కొంతకాలమే ఉంటాను. తిరిగి నా ఇంటికి వెళ్తాను. పరలోకం అనే ఇంటికి నేను వెళ్తాను. అక్కడ నా సిరి సంపదలు నా కోసం ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో నేను జీవించినంత కాలం కూడా నేను ధనవంతుడినే. ఐ నో. నేనొక ఊరికి వచ్చినట్టు ఈ భూమి మీదకొచ్చా. నాకు తెలుసు ఒక దినాన నేను తిరిగి మళ్ళా నా ఊరైనటువంటి పరలోక రాజ్యానికి నేను వెళ్తా. నేను ధనవంతుడిని. నేను దేవుని వారసుడిని. అది నాకు క్రీస్తు ఇచ్చాడు అని చక్కగా చెప్పేవాడిని. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి అలా చూస్తుండేవారు. కాబట్టి నా మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు చాలిచ్చాలని జీతమే ఉండొచ్చు. సరిపడా జీతం రావట్లేదేమో, సరిపడా ఆస్తి లేదేమో, అంతస్తు లేదేమో. బాధపడకండి. కొద్ది కాలం ఓపిక పట్టండి.
పరలోక రాజ్యంలో సిరి సంపదలన్నీ కూడా మీవే. మీరే వారసులు. మీవే. ఈ లోకంలో ఎలాగో అలాగా కాలాన్ని గడపండి. పరిశుద్ధంగా బ్రతకండి. పరలోక రాజ్యానికి ఎక్కిపోయిన తర్వాత అక్కడున్నదంతా కూడా మనదే. సమస్తం మనదే. ఇది మదిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. ఇది నా మాట కాదు. సాక్షాత్ యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ శ్రమను, నీ దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. సరే సంతోషం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి. 9వ వచనం చదువుతున్నాను. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. చూడండి. ఇందాక మనం అనుకున్నాం కదా! ఈ యూదులు ఈ స్ముర్న అనే సంఘాన్ని దూషిస్తూ ఉన్నారు. నిజానికి యూదులే ఎక్కువగా శ్రమ పెట్టింది ఈ యొక్క స్ముర్న అనే సంఘస్థులను. అయితే ఇక్కడ మాట జాగ్రత్తగా చూడండి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక. నోటితో చెప్తున్నారు. ఏమని? మేము యూదులము. నోటితో మేము యూదులమని చెప్పుకున్నంత మాత్రాన వారు యూదులవ్వరు. యూదుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన వారు యూదులవ్వరు. వాళ్ళు దేవుడి మాట చొప్పున జీవించాలి. అప్పుడే వారు నిజమైన యూదులవుతారు. అలాగే క్రైస్తవులు. ఈ రోజుల్లో అందరూ నేను క్రైస్తవుని అంటూ ఉంటారు. నోటితో మేము క్రైస్తవులని చెప్పుకున్నంత మాత్రాన వారు క్రైస్తవులు అవ్వరు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన వారు క్రైస్తవులు అవ్వరు. మరి ఎలా అవుతారన్నయ్య? యేసుక్రీస్తు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయనే దేవుడుగా అంగీకరించి, ఆయన మాట చొప్పున జీవించువారు మాత్రమే క్రైస్తవులు అవుతారు. అంటే ఏమిటి? నోటితో ఒప్పుకోవాలి, బ్రతుకులో చూపించాలి. బ్రతుకులో చూపించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఈ 2 కూడా చేసేవారే క్రైస్తవులు అవుతారు. ఇంకెవ్వరు కూడా క్రైస్తవులు అవ్వలేరు. సర్టిఫికేట్‌లో క్రైస్తవుడు ఉన్నంత మాత్రం వాడు క్రైస్తవుడు కాలేడండి. రోజు చర్చికెళ్ళినంత మాత్రం వాడు క్రైస్తవుడు కాలేడండి. యేసుక్రీస్తు పోలి నడుచుకున్న వాడే క్రైస్తవుడు అవుతాడు. యేసుక్రీస్తు బోధ ప్రకారం జీవించిన వాడే క్రైస్తవుడు అవుతాడు. కాబట్టి జాగ్రత్త. మనము యేసుక్రీస్తు పిల్లల వలె జీవిద్దాం. మన నోటి మాటే కాదు, మన బ్రతుకుల్లో కూడా మనం యేసయ్యని చూపించాలి. యేసయ్య బోధను మనము చూపించాలి. సో, ఈ స్ముర్న అనే సంఘానికి ఈ యొక్క యూదుల వల్ల మహాశ్రమలు, బాగా శ్రమలు కలిగాయి. తర్వాత దూషణ చేసేవారు, శ్రమలు చేసేవారు, ఎన్నెన్నో చేసేవారు. అయినప్పటికీ వారు వారు సహిస్తూనే ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోయే శ్రమలకు భయపడమాకు. ఏమంటున్నాడండి జీసస్ క్రైస్ట్ ఇక్కడ? నా కుమారుడా, నా కుమార్తె, నీకు కలుగుతున్న శ్రమ నాకు తెలుసు. దూషణ నాకు తెలుసు. అయినను శ్రమలకి నువ్వు భయపడకు. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదంటే యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటాడు. ఇందాకే మనం చూసాం కదా! ఈ శ్రమలు గాని, కష్టాలు గాని ఇదిగో ఈ భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే. శ్రమలు కొద్ది కాలమే. కానీ ఆ తర్వాత మనం పొందుకోబోయే మహిమ, దేవుడి మహిమ శాశ్వత కాలం. అందుకే ప్రభు అంటున్నాడు, ఓపిక పట్టుకో. శ్రమలొస్తాయి. భయపడకు, భయపడకు, భయపడకు. నువ్వు శ్రమలకి ఏమాత్రం భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది నీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. క్రైస్తవుడు అనగా యేసుక్రీస్తు కుమారుడు, కుమార్తె ఇక్కడ మరణం అనుకుందాం. ర్యాప్చర్ అనుకుందాం. ఈరోజు ఈ సంవత్సరం 2024. ఈ మరణం ఎప్పుడైనా కావచ్చు. ర్యాప్చర్ ఎక్కడైనా కావచ్చు. ఈ మనిషి మరణించిన తర్వాత జరగవచ్చు. వి డోంట్ నో. ఎప్పుడు జరుగుద్దో మనకు తెలీదు. అనుకుందాం ఈ వ్యక్తికి ఈరోజు ఈ వయసు ఈయన వయసు ఒక 30 సంవత్సరాలు అనుకుందామండి. సరే ఈయనకు ఒక 70 సంవత్సరాలు యాడ్ చేద్దాం.
అంటే ఎప్పుడు చనిపోతాడు? 2074లో చనిపోతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు. ఏమంటున్నాడు? అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మీకు శ్రమ కలుగును. అవును. ఈ భూమి మీద జీవించినంత కాలము నీతిమంతులకి శ్రమలు చాలా ఉంటాయి. అపవాది మనకి శ్రమ కలిగించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎంతకాలం అన్నయ్య? ఎంతకాలము? 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 ఎంతకాలం అంటే మనం మరణించేంత వరకు లేదా దేవుడి చిత్తమైతే మనం మరణానికి ముందే రాప్చర్ జరిగే అంటే ఎత్తబడే సమయానికి ఈ రెండిట్లో ఇది ముందు జరిగిందనుకోండి ఇక్కడ వరకు శ్రమలు. లేదు మరణం తర్వాత రాప్చరు అంటే మన తరం తర్వాత రాప్చర్ జరుగుతుందనుకోండి. అంటే రాప్చర్ ఇక్కడ జరుగుతుందనుకోండి. అంటే మరణం వరకు. అందుకే జీసస్ అంటున్నాడు, "ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె మరణం వరకు నమ్మకంగా ఉండుము." ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎంత వేదనకు గురైనా నువ్వు నమ్మకంగా ఉండు. ఎప్పటి వరకు? మరణం వరకు. అప్పుడు నీకు నేను జీవ కిరీటం ఇస్తాను. వాహ్! ఎంత గొప్ప ధన్యత అండి. ఎంత గొప్ప ధన్యత. యేసుక్రీస్తు అంటున్నాడు, జీవ కిరీటము ఇస్తాను అంటున్నాడు. నమ్మకంగా ఉంటే చాలు. నమ్మకంగా ఉండండి చాలు. మీకు నేను జీవ కిరీటం ఇస్తానని ఎంతో గొప్ప వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నాడు. తర్వాత చూద్దాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. చూడండి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం మనం చూసుకుందాం. రెండవ మరణం గురించి. ఒక మనుష్యుడు ఇక్కడ పుట్టాడనుకుందాం. 2000 సంవత్సరంలో పుట్టాడనుకుందాం. 2020లో యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడనుకుందాం. అతని ఆయుష్కాలం ఒక 100 సంవత్సరాలు యేసుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ అంగీకరించాడు ఈ సహోదరుడు. అంటే ఏమిటి? పాపములో మరణించి క్రీస్తులో జన్మించుట. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో అప్పుడు ఇతని యొక్క వారసత్వం మారిపోయింది. అంటే ఏమిటి? ఇతడు లోకానుసారమైన వ్యక్తి కాదు. పరలోక రాజ్యానికి వారసుడు. చాలా సంతోషం. ఇక్కడ ఈ వ్యక్తి మరణిస్తాడు అనుకుందాం. అంటే ఈయనకు 100 సంవత్సరాలు ఆయుష్కాలం అనుకుందాం. 2000 సంవత్సరాలు పుట్టాడు. ఆయనకు 100 సంవత్సరాలు యాడ్ చేస్తే 21 అనుకుందాం. అంటే ఇక్కడ ఒక మరణం ఉంది. అంటే ఏమిటి? మన శరీరము మట్టితో చేయబడింది కాబట్టి చనిపోయిన తర్వాత మన దేహము మట్టిలో కలిసిపోద్ది. కాబట్టి ఈ సహోదరుడు మరణించిన తర్వాత తన దేహము మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత అతడు పరిశుద్ధుడు, ప్రభుని నమ్ముకున్నాడు, పవిత్రంగా జీవించాడు కాబట్టి పరలోకానికి తన ఆత్మ వెళ్ళిపోద్ది. ఒకవేళ ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించలేదు, పాపంలోనే జీవించాడు, యేసుక్రీస్తుని తృణీకరించాడు, అలాంటి వ్యక్తి పాతాళం వెళ్తాడు, అక్కడి నుంచి నరకానికి వెళ్తాడు. ఇదే ఈ నరకమే అసలైన భయంకరమైనటువంటి మరణం. అదే రెండవ మరణం. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. అంటే ఏమిటి? ఈ 2024 నుంచి మరణించేంత వరకు నమ్మకంగా జీవించు, నువ్వు జయించు. దేని మీద జయించాలి? దేని మీద జయించాలంటే ఈ లోకంలో కలుగుతున్న శ్రమలు, వేదనలు, దుఃఖం ఇయన్నీ ఏదైతే ఉన్నాయో ఎవరి కోసం? క్రీస్తు నామం కోసం, క్రీస్తుని వెంబడిస్తున్నందుకు మనకు కలుగుతున్నటువంటి శ్రమలను, బాధలను అన్నీ కూడా భరించి, సహించి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం జయించే వారిగా ఉన్నట్లయితే మనకు ఈ యొక్క రెండవ మరణమైన నరకం వలన మనకు ఎలాంటి హాని ఉండదు. కాబట్టి మిత్రులారా యేసుక్రీస్తు అంటున్నాడు,
ఈ మిగిలిన శేష జీవితం ఏదైతే ఉందో, ఈ శేష జీవితం ఏదైతే ఉందో, నమ్మకంగా ఉండండి. జయించేవారుగా ఉండండి. మీకు నేను జీవ కిరీటం ఇస్తాను. మీకు రెండవ మరణం వలన ఏ హాని జరగదు. సరే క్వెషన్స్ దగ్గరికెళ్దాము. ఆ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. మనం ఇప్పుడు వివరించుకున్నయన్ని గూడా ఆ ప్యాటర్న్‌లో ఫాలో అయ్యాయా లేదో చూద్దాం. ఇక్కడ అక్యూజేషన్ ఆరోపణ, అభ్యంతరం ఏమీ లేదండి. ఇది అద్భుతమైన సంఘం. దేవుడు తప్పుపట్టడానికి ఈ యొక్క సంఘం అవకాశమే ఇవ్వలేదు. పర్ఫెక్ట్ అన్నమాట. అద్భుతమైన సంఘం. అమేజింగ్ అన్నమాట ఈ స్మరణ అనే సంఘము. దీన్ని జూసి అన్ని సంఘాలు నేర్చుకోవాలి. వాళ్ళకు బీదరికం ఉంది, కష్టాలున్నాయి, వేదన ఉంది, దుఃఖం ఉంది, దూషణ ఉంది. అయినప్పటికీ వారు నమ్మకంగా జీవిస్తుర్రు. అద్భుతమైన సంఘం అంటే స్మరణ సంఘము. దేవుడు అభ్యంతరం వ్యక్తం చేయడానికి వారిలో ఏది కనబడలేదు. అయితే ఆయన అడ్వైస్ చేసాడు. అవును. వారు ఏదైతే కలిగున్నారో దాంట్లో కూడా ఆయన అడ్వైస్ చేసాడు. ఏమంటున్నాడంటే, "ఇదిగో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా సరే మీరు నమ్మకంగా ఉండండి. నమ్మకముగా ఉండుము." ఎంత అద్భుతం కదా! గైస్ మీరు నమ్మకంగా ఉండండి. మీరు నమ్మకంగా ఉండండి. అప్పీల్ యెస్. యాస్ యూజువల్‌గా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. తర్వాత అష్యూరెన్స్. ఏం అష్యూరెన్స్? ఆయనేమన్నాడు? మీరు నమ్మకంగా ఉండండి. నేను మీకు జీవ కిరీటము ఇస్తాను అని చెప్పాడు. ఒకటి. రెండోది మీరు జయించండి. మీకు రెండవ మరణం వల్ల ఏ హాని ఉండదు. చూడండి నా మిత్రులారా! ఎంత చక్కగా ఉంది కదా ఈ సంఘం. చాలా ముద్దుగా ఉంది కదా! అద్భుతమైన సంఘం అండి. దేవుడికి ఇష్టమైన సంఘం అండి. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తపరచలేదు దేవుడు. నమ్మకంగా ఉంటున్నారు, సహిస్తున్నారు, భరిస్తున్నారు. వారు బీదవారుగా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. కాబట్టి అంటే ఏమిటి? ధనవంతులంతా ఇంకా పరలోకం పోవడం కష్టమా అంటే, పరలోకం పోవడము కష్టమే అని చెప్పాలి. ఎందుకు? అంటే ధనవంతులు ధనాపేక్ష కలిగిన వారికి మాత్రమే పరలోక రాజ్యంలోనే కష్టమైతది. అంటే ధనవంతులందరికీ అని కాదు. ఎందుకంటే వారు దేవుని కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి, అట్టివారు పాపాలు విడిచిపెట్టడానికి, ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడరు. కాబట్టి వారికి కష్టం.